నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను రేఖ. గత సినిమా అట్టర్ ఫ్లాప్. పైగా సినిమా చేస్తానన్న పవన్ అసలే పట్టించుకోవట్లేదు. దీంతో వాళ్ళు వీళ్ళు ఎందుకంటూ ఇదిగో ఇలా అచ్చొచ్చిన హీరోతో మరోసారి జత కట్టబోతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. మరి అట్టర్ ఫ్లాప్స్ కి కేర్ ఆఫ్ అయిన ఈ వెటరన్ హీరో అయినా కావాల్సిన హిట్ అందిస్తాడా? ఇంతకీ సెట్ అవ్వబోతున్న ఈ కాంబో కథా కమామిష్ ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్. కిక్ 2009 మే 8న వచ్చిన ఈ సినిమా టాలీవుడ్కు మంచి కిక్ ఇచ్చింది. చేసే పనిలో కిక్ కావాలంటూ అప్పటికి సరికొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా కామెడీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా అన్నిటినీ మిక్సప్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, ఇలియానా అందాలు, బ్రహ్మానందం కామెడీ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. అయితే అదే ఊపులో ఇదే కాంబోలో 2015లో వచ్చిన కిక్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఏజెంట్ తర్వాత మరో సినిమా చేయలేకపోయినా సూరి మాస్ మహారాజ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్. వాస్తవానికి ఏజెంట్ తర్వాత పవన్ తో సినిమా అనుకుని రామ్ తాల్లూరి నిర్మాతగా పూజ కూడా చేసేశాడు. కానీ కారణాలేవైనా ఇప్పటికీ పట్టాలెక్కకుండా పోయిందా సినిమా. ఇక తర్వాత వెంకీతో ఫిక్స్ అనుకుంటున్న టైంలో వెంకీ త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఇక ఎవరి గురించో వెయిట్ చేయడం ఎందుకనుకుంటూ వెంకీకి చెప్పిన కథనే రవితేజతో సెట్ చేసే పనిలో పడ్డాడట ఈ స్టైలిష్ డైరెక్టర్. మరోవైపు ఓజీ సక్సెస్ తో మరిన్ని సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్. అంటే సూరి లైనప్ లో 2 సినిమాలున్నాయన్నమాట. పవన్ తో సినిమా లేట్ అవుతుందంటే ఈలోగా రవితేజ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాడు. పవన్ అందుబాటులో ఉంటే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఏది ఎప్పుడు మూవ్ కావాలన్నది పవన్ డెసిషన్ పై డిపెండ్ అయ్యింది. అయితే అసలే అటర్ ఫ్లాప్ లో ఉన్న రవితేజతో సినిమా తీస్తే అసలుకే మోస్తం వస్తుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా ఈ ప్రాజెక్ట్స్ టేకప్ అవుతాయా లేక రూమర్స్ గానే మిగిలిపోతాయా? డైరెక్టర్ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్. కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతున్నాడు. తారక్, యష్, విశాల్ ఇలా టాలీవుడ్ నుండి కోలీవుడ్ దాకా అందరు హీరోలు డైరెక్టర్స్తో డి అంటే ఢీ అంటున్న వాళ్ళే. ఇద్దరు పర్ఫెక్షనిస్టులు కలిస్తే అంతేనా? అసలు ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ వర్సెస్ హీరో గోలేంటి? ఇప్పటికే క్రియేటివ్ డిఫరెన్స్ మకుటం సినిమాకు దర్శకత్వం వహించాల్సిన రవి అరసు స్థానంలో హీరో విశాల్ వచ్చి చేరిపోయాడు. ఇది విశాల్కు కొత్తేం కాదు. గతంలో మిస్కిన్ విశాల్ కాంబోలో తుప్పారి వాలన్ అనే సూపర్ హిట్ వచ్చింది. దాన్ని తెలుగులో డిటెక్టివ్ పేరుతో రిలీజ్ చేస్తే ఇక్కడ సాలిడ్ వసూళ్లనే చూసింది. ఇక్కడే ఊపులో ఇద్దరూ కలిసి తుప్పారి వాలన్ 2ను మొదలుపెట్టగా ఇలాగే క్రియేటివ్ డిఫరెన్స్ అంటూ మిస్కిన్ ను పక్కన పెట్టి తనే డైరెక్టర్ చైర్లోకి వచ్చాడు. కానీ ఆ సినిమాకు ఇప్పటిదాకా మోక్షం కలక్కపోవడం ఆశ్చర్యం. మరి మకుటమైనా బయటపడుతుందో లేదో. ఇక కన్నడకు టార్చ్ బేరర్ గా నిల్చున్న యష్ కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తో టాక్సిక్ అంటూ మలయాళ ఫిల్మ్ మేకర్ గీతూ మోహన్ దాస్ తో అతను జట్టు కట్టాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా గీతూకి యష్ కి చెడిందని టాక్. గీతూకి క్లారిటీ లేకపోవడంతో రీషూట్ల మీద రీషూట్లు జరుగుతున్నాయని, ఒకానొక దశలో గీతూ మేకింగ్ నచ్చక యషే మెగాఫోన్ పట్టాడని వినిపిస్తున్నమాట. ఇక ఇప్పటి వరకు వదిలిన టీజర్ సోసోగానే ఉండడంతో యష్ తనే డైరెక్టర్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మరి లైన్స్ డైస్, మథూన్ వంటి సినిమాలు గీతూ డైరెక్షన్ లోనే వచ్చాయని యష్ మర్చిపోయాడో ఏమో. ఇక ఈ 2 సినిమాలతో పాటు 2 రోజులుగా తారక్ నీల్కు చెడిందని, అందుకే తారక్ షూటింగ్ ఆపాడని మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మరి ఇదే నీల్ డైరెక్షన్ లో కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ను కొల్లగట్టాయి కూడా. మరి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఈ స్టార్ మేకర్స్ తో హీరోలకు ఎక్కడ చెడిందన్నది వాళ్లకు వాళ్ళుగా బయట పెడితేనే అసలు సంగతేంటో తెలుస్తుంది. చూడాలి వచ్చే రోజుల్లో అయినా జరిగిందేంటన్న దానిపై క్లారిటీ ఇస్తారు. పేరుకే తెలుగు సినిమా, కానీ హీరోయిన్ కావాలంటే ఇప్పటికీ పరభాషల వైపు తొంగి చూడాల్సిందే. అయితే రష్మిక, లేకుంటే రుక్మిణి, కాదంటే సంయుక్త. మరి వీళ్ళు తప్ప మన మేకర్స్ కి ఏ తెలుగందమా అనట్లేదా? అడపాదడపా చేస్తున్న ఈ ముద్దు గుమ్మలు కూడా ఇక సర్దుకోవాల్సిందేనా? అసలు తెరపై తెలుగందం ఎందుకు కదిగిపోతోంది? తెలుగు అమ్మాయిలకు ఏం తక్కువ? కావాల్సినంత బ్యూటీ, లాంగ్వేజ్లో రియాలిటీ, రెమ్యునరేషన్లో కంఫర్టబిలిటీ.
ఇలా తెలుగంధం అనగానే టాలీవుడ్లో వినిపించే మాటలు. కానీ ఇప్పటికిప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరా అంటే ఇప్పటికీ రష్మిక వైపో సాయి పల్లవి వైపో చూడాల్సిన పరిస్థితి. పెళ్లి చూపులతో రీతువర్మ దూసుకొచ్చింది, కానీ సస్టైనబిలిటీ చూపించలేకపోయింది. బేబీతో హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య లవ్ మీ జాక్లతో నాకు టాప్ చైర్కి చాలా దూరం అనేసింది. అంజలి ఒక దశలో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు, కానీ వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ పోవడంతో నంబర్ గేమ్ నుండి అవుట్ అయిపోయింది. ఇషా రెబ్బా కూడా ఆ స్థాయికి వెళ్తుందని అనుకున్నా ఈ అమ్మడి కెరీర్ ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగానే ఉంది. ఇక ప్రియాంక జువాల్కర్ కెరీర్ పూర్తిగా సైడ్ ట్రాక్ పట్టగా అనన్య నాగల్లా ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు సిద్ధమని చెప్పకనే చెబుతోంది. ఇక డింపుల్ హైతి, పూజిత పున్నాడ లాంటి హీరోయిన్లు ఫేడౌట్ అవ్వగా రూపా కొడవలూర్, శ్రేయా ధన్వంతరి లాంటి అమ్మాయిలు అడపాదడప అవకాశాలు అందుకుంటున్నారు. అయినా టాప్ గేర్ వేయలేకపోతున్నారు. ఇక ఐశ్వర్య రాజేష్, చాందిని చౌదరి, కావ్య కళ్యాణ్ రామ్, ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్లు ఇదివరకు హిట్స్ కొట్టారు, కానీ ప్రస్తుతం సినిమా చిక్కితేనే 10,000 అన్నట్టుగా ఉన్నారు. ఇక ఉన్నంతలో శ్రీలీల కాస్త మెరుగైన ప్లేస్ లో ఉందనుకున్నా ఈ అమ్మడి మూలాలు కన్నడంలో ఉండటంతో తెలుగు భామగా ఓన్ చేసుకోలేని పరిస్థితి. చూడాలి మరి ముందు ముందు అయినా తెలుగంధం సిల్వర్ స్క్రీన్ ని ఏలుతుందో లేదో. రికార్డ్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్. ఎక్కడ రికార్డుల టాపిక్ వచ్చినా వినిపించే మాట ఇది. కానీ బన్నీ సెట్ చేసిన ఈ రికార్డ్ మాత్రం బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాలేకపోయింది. అయితే వచ్చే నెలలో ఈ రికార్డ్ని మా హీరో బ్రేక్ చేస్తాడని కాలర్ ఎగరేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. మరి సరికొత్త అప్డేట్తో దూసుకొస్తున్న మహేష్ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా? అసలు బన్నీ సెట్ చేసిన ఆ రికార్డ్ ఏమై ఉంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో ఒక హీరో రికార్డులు సెట్ చేయడం, వాటిని మరో హీరో బ్రేక్ చేయడం కామన్. ప్రస్తుతం బన్నీ సెట్ చేసిన ఓ రికార్డ్నే ఇప్పుడు మహేష్ బ్రేక్ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పుష్ప 2 అంటూ ఇండియన్ ఇండస్ట్రీపై చెరగని సంతకం చేసిన పుష్పరాజ్ తన ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేయగా ఎక్స్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 2.85 లక్షల లైక్స్, 1.4 కోట్లకు పైగా ఇంప్రెషన్స్ సాధించి టాలీవుడ్ లో అత్యధిక రీచ్ ఉన్న పోస్ట్ గా టాప్ ప్లేస్ కొట్టేసింది. అయితే వచ్చే నవంబర్లో SSMB ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశాడు జక్కన్న. ఇక అది కూడా జేమ్స్ కెమెరూన్ తో అన్న టాక్ వినిపిస్తుంది. దీంతో ఇక బన్నీ రికార్డ్ ని బద్దలు కొట్టేది మా మహేష్ బాబే అంటూ ఇప్పటి నుండే డేస్ కౌంట్ చేసే పనిలో పడ్డారు ఘట్టమనేని ఫ్యాన్స్. గ్లోబల్ గా జక్కన్నీకి ఉన్న చరిష్మా, SSMB 29కి ఉన్న హైప్, జేమ్స్ కెమెరూన్ కున్న క్రేజ్ ఇవన్నీ కలిసి SSMB 29 బన్నీ రికార్డ్ ని బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక ఇప్పటికే సినిమా ఫైనల్ టార్గెట్ 2,000 కోట్ల పైచిలుకు అని వినిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు 1,000 కోట్లని టచ్ చేసిన జక్కన్నకి అది పెద్ద కష్టం కూడా కాదు. సో వచ్చే రోజుల్లో ఈ SSMB 29 తో ఇలాంటి రికార్డులన్నింటినీ మహేష్ భూస్థాపితం చేయడం పక్కా అన్నమాట. చూడాలి మరి రికార్డులన్నవి బద్దలు కొట్టడానికే అన్నట్టుగా ముందు ముందు మహేష్ రికార్డులని ఇంకెవరు బ్రేక్ చేస్తారో. చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా బైసన్ తమిళనాట దీపావళికి విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ తెలుగు సినిమాలో ఈ నెల 24న రిలీజ్ కి సిద్ధమవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. బైసన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా. మీతో ఇదంతా మాట్లాడడానికి 3 years వెయిట్ చేశాను. ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది. నాన్నగారు లాగే కష్టపడతాను. ఐల్ గివ్ మై 100%. ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేస్ కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక. ఫ్యాంటాస్టిక్. ఆ రోజు రావాలని, అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ థ్యాంక్ యూ బాలాజీ సార్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారు గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు, కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాల్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్.
సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. Balaji sir, all the best. Good luck. My heartiest congratulations to you. இந்த படத்தை வந்து ஹைதராபாத்தில் நீங்கள் ரிலீஸ் பண்ணுறதுக்கு my wishes to Bose sir and Linguswamy sir as well for putting everything together and introducing us to Telugu. And பைசன் படம் வந்து ரொம்ப சக்ஸஸ்ஃபுல்லாக தமிழ்நாடுல எல்லா இடத்துலையும் போயிட்டுருக்கு. ஸோ we are very excited for this film to release in Hyderabad as well. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం కే ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఇక రాజేష్ దండా శివబొమ్మ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ అయి సాలిడ్ సక్సెస్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. నిజంగా అండి, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్. అంతవరకు నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం అంటే సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరడం ఇష్టం, గాలిపటం ఎగరేసినట్టే. కానీ దాని దారం మాంజా అంటాం మెడ్రాస్లో. ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది, గాలిపటాలని వస్తుంది. అలాంటి సినిమా ఇదండి కే ర్యాంప్. మూలం నాని కథ చెప్పాడు, హక్ చేసుకున్నా. టైటిల్ ఏంటమ్మా అన్నాను, కే ర్యాంప్ అన్నాడు. కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు, ఇది గన్ షాట్ హిట్ అన్నా. ఆ కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు తను కొన్ని అడుగుతూ ఉంటే ఏమో 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 అని ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ అప్పుడు భయం ఉండింది. కానీ ఈవినింగ్కి నేను కూడా ఓకే, ఇంకా కిరణ్ని మా శ్రీధర్ ఇక్కడే ఉన్నాడు, శ్రీధర్ని నమ్మి ఇంకా నేను చేసాను. ఈ సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం నా బామ్మర్దికి అప్పచెప్పాను. నా బామ్మర్ది నిజంగానే ఈరోజు సినిమాని సూపర్ హిట్ చేయడానికి తను కూడా, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దుటే ఎవరో ఫోన్లో మెసేజ్ పెట్టారు, సార్ నరేష్ గారు మీ గురించి చెప్పడం మొదలెట్టగానే మొత్తం అసలు మొత్తం మారిపోయింది సార్ సినిమా, అసలు మాకే తెలియని ఒక ఎమోషన్ వచ్చింది సార్ అని. సో హ్యాపీ. Release tarvata we went to a lot of theaters to visit and to watch our film with the audience, and the response was beyond crazy. People were literally they were interacting with me in a way that we have kept our promise and we are on time. So it was so overwhelming for me because they have connected to my character in such a way that they were so happy to see me in person and they were interacting with me. And the credit definitely goes to my director Nani. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్గా చేశారండి. అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం, ప్రయత్నిస్తాం, కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది. సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం. ఈ ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ, పేరున డైరెక్షన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పరిగెడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయిపోయి చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ. అలాగే మా సతీష్ భయ్య టీం, కెమెరా డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అంటే నేను సెట్లో నేను చూస్తుంటా కదా, చాలా పాజిటివ్ వైపుతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్ లీడ్ రోల్స్తో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న వచ్చి సాలిడ్ సక్సెస్ చూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. No matter how much I speak about our project Mirai wouldn't be enough. Firstly, I would like to thank our visionary director and cinematographer Karthik Garu for giving me this role of Vibha and always guiding me through and teaching me a lot of things along the way. And thank you so much Vishnu Prasad Garu and Kirti Prasad Garu for being the backbone and the platform and able us to reach out to every platform. And ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పీపుల్స్ మీడియా సంస్థ మీద ఈ మిరాయ్ సినిమా రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అందరికీ కూడా చాలా ధైర్యం ఇచ్చిన సినిమా ఈ సినిమా. ఈ సినిమా నిజంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ ఈ సినిమా. నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. నా తేజ సజ్జ గారికి,
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తిక్ సార్. అంటే ప్రతి టెక్నీషియన్కి చాలా ఐడియాస్ ఉంటాయండి. అంటే చాలా పెద్ద పెద్ద ఐడియాస్ ఉంటాయి. అవన్నీ మ్యాచ్ అయ్యే క్యాన్వాస్ దొరకాలి. అలాంటి క్యాన్వాస్ దొరకడం కూడా ఒక అదృష్టం. అలాంటి క్యాన్వాస్ నాకు హనుమాన్ తర్వాత నాకు ఇలా మిరాయి ద్వారా దొరకడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అంత ఫ్రీ స్పేస్ ఇచ్చినందుకు నేను కార్తిక్ సార్కి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తాను. ఈజ్ ద ఓన్లీ మిరాకిల్ హ్యాపీడ్ ఇన్ మై లైఫ్ టిల్ టుడే. అండ్ ఇంకా అలాంటి ఆలోచనలకి మరింత స్పేస్ దొరికేలా నాకు మళ్ళీ అవకాశాలు ఇచ్చిన నా విశ్వప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం అంటే విశ్వ గారి ఉద్దేశంలో ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సత్కరిద్దాం అనుకోవటం చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ కార్తిక్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్, ఫర్ గివింగ్ మీ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ స్టూడ్ బిహైండ్ అస్. అందరినీ పేరున పిలిచామని అనుకుంటున్నాను. అందరికీ పేరున షీల్డ్ ఇచ్చామని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే క్షమించండి. అన్నిటికీ మించి మన ఆడియన్స్కి మీరందరూ కలిసి ఒక మంచి సినిమా వస్తే మీకు నచ్చితే సపోర్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చూపించారు. నా కెరీర్లో నాకే చూపించారు. ఇది వాల్టి బిగ్ సినిమా. మరిన్ని మూవీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.